ఈ నెల 14వ తేదీన చంద్రగ్రహణం రావడంతో కొన్ని రాశులకైతే అదృష్టం కలిసి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళు కోటీశ్వర్లు అవుతారని పండితులు అంటున్నారు. అయితే ఏడాది తొలి చంద్రగ్రహణం ఈ నెల 14వ తేదీన కన్య రాశిలో సంభవించబోతోంది. చంద్రగ్రహణం అంటేనే హిందూ మతంలో అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రభావం సమాజ జీవితంతో పాటు మానవుల వ్యక్తిగత జీవితాలపై కూడా చాలా అధికంగా ఉంటుంది. హోలీ రోజే చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీనివల్ల 3 రాశులకైతే మహర్దశ పట్టి జాతకులు అవుతారు. 14వ తేదీన కేతువు కన్యా రాశిలో ఉంటాడు. అలాగే చంద్రుడు కూడా మీనరాశి నుంచి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. గ్రహణం ఏర్పడే సమయంలో శనిదేవుడు కుంభరాశిలో ఉంటాడు. దీనివల్ల 3 రాశులకైతే అదృష్టం కలిసి వస్తుంది. జాతకులు అవుతారు. వాటిలో ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి చంద్రగ్రహణం వల్ల అత్యధిక ధనం వస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం. పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను భవిష్యత్తులో అందుకుంటారు. ఉద్యోగస్తులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు రావడంతో ప్రమోషన్, ఇంక్రిమెంట్ లభించి వారిని సంతోషపరుస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారు చంద్రగ్రహణం ప్రభావంతో ఏ పని తలపెట్టినా కలిసి వస్తుంది. వీళ్ళు వారమంతా కూడా కోటీశ్వర్లు అవ్వడం ఖాయం. ఇక మేషరాశి విషయానికి వస్తే కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్న వారికి ఇది మంచి సమయం. సజావుగా సాగుతుంది. మంచి లాభాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు మామూలుగానే జీతాలు పెరుగుతాయి. ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఆర్థికంగా మేషరాశి వారు చంద్రగ్రహణం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు. జీవితంలో స్థిరంగా వీళ్ళకి బాగుంటుంది. ఏ పని తలపెట్టినా వీరు విజయం సాధిస్తారు. కుటుంబంలో ఆధ్యాత్మిక వాతావరణం కూడా వీళ్ళకి వెళ్ళి విరుస్తుంది. సో 14వ తేదీ తర్వాత మేషరాశి వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే మిథున రాశి వాళ్ళకు కూడా చంద్రగ్రహణం సమయంలో మహర్దశ పట్టుకుని జాతకులు అవుతారు. అనుకోని రీతిలో వీళ్ళకి ధనం కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు చాలా బాగుండే అవకాశం కూడా ఉంది. వారికి అమితమైన లాభాలతో పాటు భారీ అవార్డులు కూడా దక్కే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి. సో ఈ రాశి వాళ్ళకు కూడా ఆర్థికంగా మంచి స్థితి ఉంటుంది. ఈ 3 రాశులకైతే చంద్రగ్రహణం తర్వాత అద్భుతంగా కలిసి వస్తుంది. కోటీశ్వర్లు అవుతారని అంటున్నారు. మరి మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి.